నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే డే 3 ఆఫ్ ధ్వజస్తంభం. నిన్ననే ధ్వజస్తంభం స్థాపన అయిపోయింది. సో ఈ రోజు ఏముందంటే అర్చన అండ్ అభిషేకం ఉంది. సో ఆ వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. నాకు తెలిసి ఈ ధ్వజస్తంభం వీడియోస్ అన్ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. అండ్ అవుట్ఫిట్ గురించి చాలా మంది అడుగుతున్నారు, దానికి కూడా నేను ఒక వీడియో చేసేస్తా. అండ్ ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. గార్జియస్ ఉన్నా కదా. సో ఇదన్నమాట వీడియో మొత్తం. కంప్లీట్గా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మేమందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్లో ఈ రోజు అర్చన అభిషేకం అని చెప్పిన కదా, ఇంట్లో వాళ్ళందరం ఒక్కొక్క పని పట్టుకున్నాం. ఇక్కడ ఈయననే మా ఊరి పూజారి. మా అమ్మమ్మకి 2 days హెల్త్ బాగాలేకుండే, అందుకే ఈ రోజు వచ్చింది. మస్తు ఎంజాయ్ చేస్తుంది అండ్ దర్శనం కూడా చేసుకుంది. మా బావ అన్న హాయ్ చెప్పండి. ఇక్కడ సన్మానం చేస్తున్నారు, విఐపీస్ వచ్చిరన్నమాట. మా తాతకి పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కాబట్టి ఇంకా వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ మా మమ్మీ గంధం కుంకుమ పెడుతుంది అమ్మవారికి. అభిషేకం కోసం ఇక్కడ సిద్ధం అవుతున్నాం అనమాట. మా బొమ్మడిది ఇక్కడ నీళ్ళు తీసుకొని వస్తుండు అభిషేకం చేయడానికి. ఇంకా చాలా మంది భక్తులు వచ్చిరు, వాళ్ళు కూడా తలా ఒక పని చేస్తున్నారు. ఇక్కడ మా మామయ్య అత్తమ్మ కలిసి అభిషేకం చేస్తున్నారు. పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, గంధంతో ఇక్కడ అభిషేకం అయితే చేశారు. ఇంకా అభిషేకం అయిపోగానే ఇక్కడ మా అత్తమ్మ పెట్టిన శారీ అమ్మవారికి కడుతున్నారు. ఇంకా అభిషేకం అయితే చాలా బాగా జరిగింది. మా అన్నయ్య ఇంకా టైగర్ బాబు, మా అక్క హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పేయండి. మా బావ ఇంకా వాళ్ళ పాప, చిన్న మామ, అత్తమ్మ అండ్ అమ్మమ్మ. మా తాత అయితే చాలా గ్రేట్, ఎందుకంటే ఈ 3 days రెస్పాన్సిబిలిటీస్ అన్ని మా తాత మీదనే ఉండే. ఈ 3 days పూజ చాలా బాగా జరిగిందని మా తాతకి మస్తు హ్యాపీ అనిపిస్తుంది. వీళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. 3 days అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకా పూజ అయిపోయి మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇక్కడ మన సబ్స్క్రైబర్లు కలిసినారు, మొత్తం ఫ్యామిలీ అంట వీళ్ళు. వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్. రోజు నా వీడియోస్ చూస్తారు, ఇంకా లైక్ కూడా కొడతాం అక్క అని చెప్తున్నారు. మా రెడ్ శారీ కట్టుకుని రోజు ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చాలా మంది అడుగుతున్నారు కదా, అక్క మీ నాయనమ్మ చూపియండి, మీ డాడీ సైడ్ ఫ్యామిలీ చూపియండి అని. నేను ముందు వీడియోస్ లో కూడా చూపించిన. ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అనమాట. సో మీకోసం నేను వీడియో చేస్తున్నా, అందరికీ చూపిస్తా. ఇంకా కొంతమంది రాలేదనుకుంటా. మా డాడీ వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ ఉంటది, కానీ ఎక్కువ కలుసుకోరు, ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి అనమాట. ఊర్లలో ఉంటారు కాబట్టి. అండ్ ఇప్పుడు మా నాయనమ్మని చూపిస్తా, చూసేయండి. అవార్డుంది మా నాయనమ్మ. ఇప్పుడు ఎక్కించుకొని తీసుకొని వెళ్తాం. మా చెల్ల అవుట్ఫిట్ ఎలా ఉంది, కొత్తగా స్టిచ్ చేపించుకుందామే. ఎట్లుందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి, మర్చిపోకండి. నాయనమ్మ బాగున్నావా? బాగున్నావా? హాయ్ అన్న, హాయ్. హాయ్, జ్వరం వచ్చింది బాబుకి. ఇట్లా నీతో హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఫోన్ పిచ్చి సిగ్గుపడుతుంది. నా వీడియోస్ చూస్తాను. నీకు ఏ వీడియో అంటే ఇష్టం? ఏ వీడియో చెప్పు. ఏ వీడియో అంటే ఇష్టం చెప్పు. మరి మా అత్తమ్మ థమ్స్ అప్ తెప్పించింది. అన్న తెప్పించిండు. హాతి అన్న అన్న
హాయ్ చెప్పు. తోపలి కాడి హాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. హాయ్ బాయ్ హాయ్. మా నాయనమ్మ అందరు అడుగుతున్నారు కదా, అందరు నీకు ఎంత మంది అడిగినారు తెలుసా? ఆ వీడియో పెట్టినా మీ నాయనమ్మకి జ్వరం తగ్గిందా, మీ నాయనమ్మ ఎట్లుంది అని అడిగిరు. చెప్పు నేను బాగున్నా అని చెప్పు. బాగున్నా బాగున్నా చెప్తా బాగున్నా బిడ్డ బాగున్నా బాగున్నా. ఇంత పెద్ద పూజ చేస్తున్నాం కదా, ఊర్లో హడావిడి ఉండాల్సిందే కాబట్టి మా తాతయ్య బిచ్చు నాయక్ సింగర్ ని పిలిచిండు. వాళ్ళైతే చాలా ఎంటర్టైన్ చేసిరు ఊరికి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా వదిన వాళ్ళ ఇంటికి. మా వదినకి అమ్మవారు వస్తుంది, అందుకే బోనం లేపుతుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది, మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. రెడ్ కలర్ బోనం ఎత్తుకుంది కదా, తనే మా వదిన. తనకి 2 years నుంచి అమ్మవారు వస్తుంది. అమ్మవారు సంతోషించాలని చాలా గ్రాండ్ గా చేసింది బోనాలు. చూడ్డానికైతే మామూలు జనాలు రాలేదు. సడన్ గా వర్షం వచ్చి సడన్ గా ఆగిపోయింది. అసలు ఇంత వర్షంలో ఎలా అవుతుంది అనుకునే లోపు వర్షం మొత్తం తగ్గిపోయింది. వైట్ శారీ కట్టుకుంది కదా, తనకి అమ్మవారు ఆవహించుకుంది. తను చాలా వరకు నిజాలే చెప్పింది. తను అసలు మా ఊర్లో ఉండదు, కానీ అంత నిజాలే చెప్పింది. ఊరు గురించి కానీ అమ్మవారి గురించి కానీ చాలా విషయాలైతే చెప్పింది. తను చెప్పింది చాలా వరకు నిజాలే అనిపించినాయి.
ఏకమై పారంగ రాపాయ చూడు లంబడల్ల బ్రకనాలి దారైకే చూడు అవలంచన దాని సవారి చేసుకుంటా పిల్లిని పక్కన పెట్టుకుంటా రా నచ్చిట గద్ద ఎక్కేడి దాని నచ్చకుండా సవారి దిగిపోయేడి దాని రాద్రగమ్మని గూట్లో ఉన్న ద్రగమ్మని నేరుగు మారమ్మని ఏంటమ్మని చెడు మారమ్మని నేను మారాటి రాజ్యము రానాది నేను తుజభవాని నేను రావిటో ఏడు పాయన దుర్గమ్మని రానేరు. మార్నింగ్ అభిషేకం అర్చన జరిగింది అండ్ ఇప్పుడు బోనాలు కూడా అయిపోయింది. పూజలన్నీ చాలా బాగా జరిగినాయి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.